కీర్తించడానికి మీ లేఖన సత్యముల ద్వారా మమ్మలను ప్రభా హెచ్చరించుకున్నటకు సరిచేసుకున్నటకు ఇటు కృపను మీరు మాకు అనుగ్రహించిన విధానముకై వేలాది స్తుతులు స్తోత్రం. అయా, మీ పక్షము నిలబడినటువంటి మీ దాసుడు వ్యర్థుడు తండ్రి, మీ కాలి ధూళిని కూడా తాగుటకు అర్హత లేనటువంటి నన్ను మీరు ఆయా స్థలంలో నిలువబెట్టి మీ లేఖన సత్యములను ప్రభా మీ దాసుని నోటి ద్వారా మీరు అందిస్తున్నటువంటి ఉన్నతమైన శ్రేష్టమైన మాటలకై వేలాది స్తుతులు స్తోత్రం. ఎత్తబడినటువంటి మాటలు వ్యర్థము కాకుండా అయా నీరు గట్టి ఫలించి వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి జీవించేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని మా ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తుని నామమున అడిగి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో చూడగలిగితే 108వ కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తన 6వ వచనం ఆఖరి మాట్లాడినాడు, నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. నిజముగా ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి కొన్ని మహత్కరమైనటువంటి కార్యముల గురించి మరి రాత్రికాల సమయంలో ధ్యానించాలని ఆశ కలిగినటువంటి వారముగా ఉన్నాం. నిజముగా ఆయన కుడి చెయ్యి ఏ రీతిగా మనలను రక్షిస్తుంది, ఆయన ఏ విధంగా మనలను కాసి కాపాడుతున్నటువంటి వాడుగా ఉన్నాడో ఆ మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాటగా చూడగలిగితే ఆయన కుడి చేయి నిన్ను హత్తుకునిను. నిజముగా ఆయన కుడి చేయి మనలను హత్తుకొని ఉన్నది కాబట్టి మనము ఈ రీతిగా జీవించి ఉండుటకు కారణముగా ఉన్నవని మనం చెప్పుకోవచ్చు. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయం, పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములు అంటున్నాడు. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం, అతడు ఎడమ చెయ్య నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుకొని ఉన్నాడు. నిజముగా ఆయన ఎట్టి దేవుడు ఎటువంటి వాడంటే దీర్ఘాయుష్యమంతులుగా మనలను ఆశీర్వదించేటువంటి దేవుడు. మరి చూడండి, ఆయన ఎడమ చేయ మన తల కింద ఉన్నది, ఆయన కుడి చేతితో మనలను హత్తుకున్నటువంటి వాడుగా కౌగలించుకున్నాడు. ఆయన సంఖ పెట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. మనలను సురక్షితముగా ఆయన కాపాడుచున్నటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన కుడి హస్తంలో మనకేమున్నదంటే జీవము కనబడుచున్నది. నిజముగా ఆ రీతిగా ఆదరిస్తున్నటువంటి తండ్రిని మనము విస్మరించేటువంటి వారముగా ఉండకూడదు. లోక సంబంధమైనటువంటి ఈ ప్రేమ విడనాడేదని తెలుసు, మోసకరమైనటువంటి ప్రేమని తెలుసు, లోకము దాని ఆశల ద్వారా మనలను పాడు చేస్తుందని తెలుసు. కానీ మనము లోకమునే ప్రేమిస్తున్నాము, కానీ ఆయన కుడి చేతితో హత్తుకొని కౌగలించుకున్నటువంటి దేవుని నుంచి మనము దూరముగా ఉంటున్నాం. ఇది మనము గ్రహించేటువంటి వారముగా ఉండాలి. మనము ఒక మాటను రూతు గ్రంథంలో చూడగలిగితే అంటున్నాడు. అక్కడ రూతు గ్రంథంలో కూడా ఒక మాటను చూద్దాం, మనము జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో కూడా చూద్దాం. మనం అక్కడ ఏమంటున్నాడు? రూతు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం, వారు మోయాబీ స్త్రీలను పెండ్లి చేసుకునిరి, వారిలో ఒకదాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. ఇక్కడ చూడండి, రూతు నయోమిని హత్తుకున్నది. ఓర్ప అయితే వదిలి వెళ్ళిపోయింది. తన భర్త ఎప్పుడైతే మరణించాడో వదిలి తన స్వజనుల ఇంటికి వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రము తన అత్తయినటువంటి నయోమిని హత్తుకున్నది. నీవు ఎక్కడ నివసిస్తే నేను అక్కడే నివసిస్తాను, నీవెవరిని సేవిస్తే ఆ దేవుణ్ణే నేను సేవిస్తాను, నేను బ్రతికున్నంత కాలం మరణము తప్ప మనల్ని ఏది కూడా వేరు చేయదు. చూడండి, అత్త పట్ల రూతుకున్నటువంటి ప్రేమ, అంతకన్నా మిక్కిలి ప్రేమ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన ఎడలు చూపిస్తున్నాడు. ఆయన కుడి చేతితో మనలను కౌగలించుకుంటున్నాడు, హత్తుకుంటున్నాడు. నా చెంతకు రామని ఆయన తన ప్రవక్తుల ద్వారా చక్కని మాటలను వ్రాయించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఆయన కుడి చేతి క్రింద ఉండుటకు నీవు నేను ఇష్టము కలిగినటువంటి వారముగా ఉన్నామా? సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క
పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను వినుచున్నటువంటి నీవు నేను ఏ రీతిగా ఆ మాటలను గైకుంటున్నాం. చూడండి, రూతులో ఉన్నటువంటి అనుభవం మనలో కనబడుతున్నదా? రెండవది చూడగలిగితే కుడి చేతిలో ఆయన మనల్ని భద్రపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మొదటి కుడి చేతితో ఆయన కౌగలిస్తున్నాడు, రెండవదిగా ఆయన మనలను భద్రపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము, దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 139వ కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 139వ కీర్తన 10వ చరణంలో అంటున్నాడు చూడండి, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనెను. మనము ఏ సన్మార్గములో నడవాలో ఆయన కుడి చేతితో మనలను ఆయన నడిపించేటువంటి వాడు. ఉన్నతమైనటువంటి మార్గములో, ఉన్నతమైనటువంటి ప్రదేశమునకు ఆయన నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మనలను భద్రపరుస్తున్నాడు. పగటి ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయిన తగలకుండా ఆయన మనలను ఎంతగానో భద్రపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి అటు దేవుని యొక్క భద్రతలో నీవు నేను ఉండగలుగుతున్నామా? నీవు నేను ఉండగలుగుతున్నామా? ఉండుటకు కనీసము ప్రయత్నము చేసేటువంటి వారముగా ఉన్నామా? చూడండి, అలనాడు నోవాహును ఆయన భద్రపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. చూద్దాం ఆ మాటను. ఆదికాండ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనమున అంటున్నాడు, నోవాహును భద్రపరిచాడు. ఏ రీతిగా భద్రపరిచాడో చూద్దాం మనం. ఆదికాండ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనమున అంటున్నాడు చూడండి, యెహోవా ఈ తరములో నీవే మా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవు ఇంటివారు వాడలో ప్రవేశించుడు. అయ్యా నోవాహు, నీ ఇంటివారు యథార్థులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు, కాబట్టి నిన్ను నేను భద్రపరుస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని నేను భద్రపరిచేటువంటి వాడుగా ఉన్నాను. నిజముగా నీవు నా యందు భయభక్తులు కలిగి జీవించావు కాబట్టి నేను నిన్ను భద్రపరుస్తాను, నీ కుటుంబాన్ని. మరి అటు అనుభవాల్లో మన కుటుంబాలు కూడా ఉన్నవా? సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలో 3వ చూడగలిగితే ఆయన కుడి చేతిలో ధైర్యం ఉన్నది. నిజముగా ఆయన ఎరిగితే మనము ధైర్యముగా జీవించేటువంటి వారము. పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు ఒక మాటను. పరమార్థ జ్ఞాని యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చూడండి, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము, దిగులు పడకము, జడియకము, నేను నీకు తోడై ఉన్నాను. నిజముగా చూడండి సహోదరి సహోదరులారా, ఆయన తోడు, ఆయన కృప మన ఎడల ఉన్నది కాబట్టి మనం ఇంకనూ జీవించుచున్నటువంటి వారముగా ఉన్నాం. ఆయన కృప, ఆయన కాపుదల మన మీద లేకపోతే మనము లోకం విడిచి వెళ్ళేటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ అన్నాడు చూడండి, ఆయన కృప, ఆయన కుడి చేతిలో ఏమున్నది? ధైర్యముగా ఉన్నది. నిర్భరము కలిగినటువంటి వారముగా ఉండాలి, ధైర్యముగా. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములు అంటున్నాడు ఒక మాటను. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకోగలుగుతూ అంటున్నాడు చూడండి, నిజమైన వెలుగుండెను, అది లోకములో నీకు వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజముగా ఆయన వెలుగైనటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన వెలిగించబడ్డాడు. ఆయన బిడ్డలమైన మనల్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? వెలిగించుచూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రకాశించేటువంటి వెలుగు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని లేఖన గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం వింటున్నాము, కానీ వాటిని మన హృదయంలో భద్రపరచుకోలేకపోతున్నాం. వాటి వాక్యానుసారమైనటువంటి జీవితము నీవు నేను జీవించగలిగితే ఆయన కుడి చేతిలో భద్రత మనకు ఉన్నది.
ధైర్యం ఉన్నది. 4వ చూడగలిగితే ఆయన కుడి చెయ్యి మనుషుల మీద ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, ప్రధాన గాయకుడు ఆసాబు రాసినటువంటి కీర్తన 80వ కీర్తన 7వ చరణములు అంటున్నాడు, 17వ చరణములు అంటున్నాడు. చూడండి, ఆసాబు కీర్తన, నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్నటువంటి నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి, ఆయన పోలిక చొప్పున నిర్మించబడినటువంటి నరులమైనటువంటి మనకేంటంటే ఆయన కృపా సమాధానము తోడుగా ఉండునుగాక. ఆయన నిత్యము మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. నిజముగా ఆయన ఏ రీతిగా మన పట్ల ఆయన తోడు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఏ రీతిగా నిన్ను నన్ను కాపాడుచూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. చూద్దాం, మనము లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనములో కూడా అంటున్నాడు. చూడండి, అక్కడ లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనము, ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేయి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? కుడి చేతి వైపున ఉన్నటువంటి దొంగ ఆఖరి క్షణములు అంటున్నాడు, అయ్యా నీవు నిజముగా రక్షకుడవి, నీవు దేవుని కుమారుడవు, మాకైతే ఈ శిక్షా విధి తగును, కానీ ఏ పాపము లేనటువంటి నీకు ఈ శిక్ష తగదయ్యా. నీవు నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవు. చూడండి, పాప క్షమాపణ సిలువలో మనస్సాక్షి పొందినటువంటి దొంగ పలికినటువంటి మాటలకు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి సహోదరి సహోదరులారా, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుచూ ఉన్నటువంటి వారముగా ఉంటే ఆయన కృపా కాపుదల మనకు తోడుగా ఉంటుంది. 5వదిగా చూడగలిగితే ఆయన కుడి చేతిలో ఆయన మనల్ని హెచ్చించేటువంటి వాడుగా ఉన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనములో అంటున్నాడు ఆ మాటను. అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం, ఇశ్రాయేలులకు మారు మనస్సును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడాయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. చూడండి, దేవుడు తన బిడ్డలను హెచ్చించడానికి ఆయన పంపినటువంటి వాడు. తన ప్రియ కుమారుణ్ణి ఆయన పంపాడు ఈ లోకంలోనికి. నిజముగా తండ్రి మాటను నెరవేర్చినటువంటి కుమారుడు, తండ్రి చిత్తాన్ని జరిగించినటువంటి కుమారుడుగా మనం చూస్తున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆయన స్వరూపమందు నిర్మించబడినటువంటి బిడలమైన మనము ఆయన చిత్తము నెరవేరుస్తున్నామా? సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రికాల సమయంలో. అంటున్నాడు సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయంలో 8వ వచనం అంటున్నాడు. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం అంటున్నాడు. చూడండి, నీ తండ్రియు నీ పక్షమున ఉన్నవారు మహా బలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఎలుగుబంట్లు వంటి వారైనను ఆ రేగినటువంటి మనసుతో ఉన్నారని నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రావీణుడు, అతడు జనములతో కూడా బస చేయును. దానియేలుతో అంటున్నాడు ఈ మాటలు. దానియేలును హెచ్చింపజేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. నిజముగా నీవు నేను ఆయన మాటలు వినినటువంటి వారముగా ఉంటే, నిజముగా నీవు నేను ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉంటే ఆయన నడిపించేటువంటి వాడు, ఆయన కృపను మన పట్ల కనబర్చేటువంటి వాడుగా ఉన్నాడు. 6వ మాట చూడగలిగితే ఆయన కుడి చేతిలో విజయం ఉన్నది. 98వ కీర్తన 12వ చరణంలో అంటున్నాడు. 98వ కీర్తన మొదటి చరణం చూడండి ఒకసారి. 98వ కీర్తన మొదటి చరణం అంటున్నాడు, యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణాస్తము ఆయన పరిశుద్ధత బాహు,
ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. నిజముగా దేవుడు మన పక్షమునుంటే మనము విజయములో నడిపించబడేటువంటి వాడు. మోషే ఎలా నడిపించబడ్డాడు? దేవుడు చెప్పినటువంటి చిత్తానుసారముగా మోషే చేతి పైకి వెత్తితే విజయము పొందినటువంటి వాడుగా ఉన్నాడు. నిర్గమాకాండ గ్రంథము 17వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథము 17వ అధ్యాయము, నిర్గమాకాండ గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనములు అంటున్నాడు ఒక మాటను. నిర్గమాకాండ గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనములు అంటున్నాడు ఒక మాటను. 17, 12 అంటున్నాడు చూడండి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకైనను దానిని వేసి అహరోను హూరులో ఒకడు ఆ ప్రక్కనను ఒకడు మరొక ప్రక్కన అతని చేతులను ఆదుకొని అతనికి చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉంచెను. చూడండి, దేవుని చేతులెత్తి మోషే ప్రార్థిస్తున్నప్పుడు చేతులు బరువెక్కి మోయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక పక్క అహరోను, తన అన్నైనటువంటి అహరోను, మరొక సహోదరుడు చేతులు క్రిందకు తెక్కకుండా దేవుడు మేలు చేసేంత వరకు, దేవుడు విజయం ఇచ్చేంత వరకు ప్రార్థన చేసేటువంటి విధానంలో మోషేకి సహకరించినటువంటి వారుగా ఉన్నారు. నిజముగా సంఘము యొక్క కార్యక్రమముల కొరకు, సంఘములో జరగవలసినటువంటి నూతన ఆత్మల రక్షణ కొరకు నీ నా ప్రార్థన ఏ రీతిగా ఉన్నది? బరువెక్కినటువంటి కండ్లతో లేదా కన్నీరు విడిచేటువంటి కండ్లతో నేను ఎదురు చూసేటువంటి ప్రార్థన చేయగలుగుతున్నామా సహోదరి సహోదరులారా? చివరిగా చూడగలిగితే ఆయన కుడి చేతిలో బలమున్నది. మనకు జ్ఞాపకం చేసుకుందాం. 89వ కీర్తన, హెజ్రా రాసినటువంటి కీర్తన 89వ కీర్తన 13వ చరణంలో అంటున్నాడు చూడండి. పరాక్రమము గల బాహు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణాస్తము ఉన్నతమైనది. నిజముగా ఆయన హస్తము ఉన్నతమైనటువంటిది. ఎందుకు ఆయన హస్తము ఉన్నతమైనటువంటిదని మనం చెప్పుకుంటున్నామంటే, న్యాయాధిపతుల గ్రంథంలో కానీ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలోనికి మనం చూడగలిగితే అక్కడ దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి ప్రియకుమారుడు అయినటువంటి సంసోనును మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు సంసోనును దేవుడు ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు? న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనములో అంటున్నాడు ఆ మాటను చూడండి. అతడు గాడిద యొక్క పచ్చితవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. దేవుని కృప తోడై ఉంటే పచ్చి గాడిద ఎముకు చేత 1000 మందిని హతమార్చాడు. ఫిలిష్తీయులను హతమార్చుటకే దేవుడు సంసోనును ఏర్పాటు చేసినటువంటి వాడన్నాడు. మనోహతో మాట్లాడాడు. ఇదిగో మీకు లేక పుట్టబోయేటువంటి కుమారుడు పేరు సంసోన్ అని పేరు పెట్టండి. అతడు మరణించేంత వరకు అతని తల శవరము చేయించకండి. ఇదిగో ఫిలిష్తీయులను హతమార్చడానికే అతడు మీ కుటుంబంలో జన్మించబోతున్నాడని మనోహతో మాట్లాడినప్పుడు దేవుడు నిజంగా ఆశ్చర్యకరంగా సంసోను, మంచి బలాఢ్యుడు అయినటువంటి సంసోను ఎప్పుడైతే పాపములో పడిపోయాడో తన కళ్ళు పోగొట్టుకొని దాగోను దేవత మందిరములకు కట్టి మరణించినటువంటి వాడుగా ఉన్నాడు. జాగ్రత్త సహోదరి సహోదరుల, ఆయన కుడి హస్తంలో బలమున్నది. అది మనము గ్రహించేటువంటి వారముగా ఉండాలి. చివరిగా ఒక మాటను జ్ఞాపకం చేసి నేను లేఖన భాగం ముగిస్తాను. అపోస్తులైనటువంటి పౌలు పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములు అంటున్నాడు ఒక మాటను. పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద
దీన మనస్సులై ఉండండి. నిజముగా అట్టి మనస్సును నీవు నేను కలిగినటువంటి వారముగా ఉంటే నీవు నేను ఆయన దగ్గర హెచ్చించబడేటువంటి వారముగా ఉంటాం. ఇటు కృప మెండైనటువంటి దీవెనలో నీవు నేను కుమ్మరించబడాలని ఆయన కుడి హస్తము